హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇవాళ వచ్చేసి నేనైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. లక్కీ అని వాళ్ళ నాన్నని ఇద్దరిని వదిలేసి నేను ధీరజ్ ఇద్దరం వెళ్తున్నాము. వెళ్ళడానికి కూడా ఒక రీజన్ ఉంది. కొంచెం లక్కీ అందరం వెళ్దాం అనుకున్నాం కానీ లక్కీ ఫుల్ హైపర్ అయిపోతుంది. ఇక్కడ కొంచెం పని వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పేసి లక్కీను ఇంకా మా ఆయన ఇద్దరి ఇంట్లోనే ఉంటారు. నేను ధీరజ్ మాత్రమే వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తామన్నమాట. మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వరకు మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోతాం. లక్కమ్మ బాయ్. దీనికోసమే వదిలేసి వెళ్తున్నాం. అండ్ ఇంకా నాకు తోడుగైతే ధీరజ్ కూడా వచ్చిన సంగతి మీకు తెలుసు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మా అక్క, మా పెద్దక్క అన్నమాట. అంటే మా పెద్దనాన్న కూతురు, కజిన్ సిస్టరు. తర్వాత మా చెల్లెలు అందరం కూడా ఎల్లారెడ్డిపేటలో అయితే అందరం కలిసాము. ఇంకా నాకంటే ముందుగానే అక్కను ఆయన చెల్లె నేను వచ్చే వరకు ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసేసారు. దాని తర్వాత నేనైతే 2 ఇడ్లీలు తిన్నాను. మనక పెద్దగా టిఫిన్ చేసే అలవాట్లేదు కానీ ఇంకా ఏదో తిన్నామన్నట్టు 2 ఇడ్లీలు అయితే తిన్నాము. ఇంకా మానల బస్సు కోసం వెయిటింగ్ అన్నమాట. మానల బస్సు వచ్చేసి ఎల్లారెడ్డిపేటలో వస్తుంది. మార్నింగ్ ఒక టైము అండ్ ఈవినింగ్ టైం కూడా 2 టైమ్స్ అయితే ఎల్లారెడ్డిపేటకి అయితే బస్సు వస్తుంది. నేను బస్సు ఎక్కక అసలు మానల బస్సు ఎక్కక ఈ మధ్య అసలు ఎప్పుడో ఇంకా పెళ్ళైనప్పుడు కొత్తలోనో ఏదో 1-2 సార్లు ఎక్కినట్టు తెలుసు కానీ ఈ మధ్య కాలంలో అసలు లేదు. బట్ ఒకప్పుడు ఎక్కేవాళ్ళం. ఈ మధ్య కాలంలో ఇక్కడ బస్సు కూడా ఈ మధ్యలోనే వస్తుంది. ఎందుకంటే రోడ్ బాగోదు. కొంచెం ఇప్పుడు రిపేర్ చేసిరు కాబట్టి బస్సు రావడానికి కొంచెం అవైలబిలిటీ ఉంది. అందుకనే బస్సుకి అయితే వెళ్తున్నాము. ఇంకా మా ఆయన్ని లక్కీని కూడా అనుకున్నాం కానీ లక్కీ ఫుల్ హైపర్ అయిపోయింది. మా ఆయనేమో ఇంకా కిందికి దించడం, ఎక్కిపించడం ఇదంతా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే నేను ధీరజ్ అయితే స్టార్ట్ అయిపోయినాము. మానల బస్సు వచ్చింది. ఇంకా చెల్లెల పిల్లలు, అక్క పిల్లలు, మా ధీరజు అందరం కూడా కలిసి బస్సు ఎక్కేసి మొత్తానికి మూవ్ అయిపోయామన్నమాట. ఆఫ్టర్ లాంగ్ టైం నేను మానలకి అంటే మానల బస్సుకి వెళ్ళడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. నా చిన్ననాటి రోజులు అన్నీ గుర్తుకొచ్చినాయి, స్వీట్ మెమొరీస్ అన్నీ కూడాను. ఇంకా అలాగా ఇంకా ఒకరు అలా మాట్లాడుకుంటూ మా అక్క పక్కన ఉన్నాము వచ్చేసి మా వదిన అన్నమాట. మా అంటే తండాల వదిన ఉంటారు కదా. ఇంకా అలాగా కొంచెం మా వదిన ఉండేసరికి ఫుల్ టైంపాస్, బస్సులో నవ్వులు అన్నమాట. ఇది మానల బస్ అంతా ఫుల్గా ఉంది. సో బట్ ఎనీవేస్ అండి, చెప్తున్నాను కదా చాలా హ్యాపీగా అనిపించింది. ఏదైనా కానీ మన అనుకున్న వాళ్ళతో కలిసినప్పుడు వచ్చే ఆనందం, ఆ తృప్తి వేరే లెవెల్ కదండి. అసలు దాన్ని ఎవరు కూడా ఫుల్ఫిల్ చేయలేరు, అంత హ్యాపీగా ఉంటుంది. ఇది మానల ఫారెస్ట్ మొత్తానికి. రోడ్ అయితే కొంచెం వరకు ఇలా ఉంది. ఇది క్రాస్ అయిన తర్వాత హాఫ్ నుంచి అయితే కొంచెం డాంబర్ రోడ్ అయితే ఉందన్నమాట. బట్ ఏదేమైనా కానీ ఒకప్పుడు రోడ్కి ఇప్పుడు రోడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇవన్నీ ఒకప్పటి పాత రోజులు. మా నాన్నమ్మ, మా తాత నాకు ఊహ తెలియక ముందే, అంటే నేను పుట్టకముందే, ఊహ తెలియడం కూడా కాదు, నేను పుట్టకముందే మా తాత చనిపోయాడు. కానీ మా నాన్నమ్మతోని, అమ్మ నాన్నతోని ఈ దారిలో కొంచెం వేరే షార్ట్ కట్ ఉంటుంది. ఆ దారి పొంట నడుచుకుంటా పోయిన రోజులు అన్నీ గుర్తుకొచ్చినాయి. దారి పొంట మొత్తం కూడా మొరిపల్ల చెట్లే ఉన్నాయి. అక్క కాసేపు బస్సు డ్రైవర్ను బస్సు ఆపమాను, ఇవన్నీ తెంపుకుందామని చెప్పేసి నేను మా అక్కతో అంటున్నాను. ఇంకా ఫైనల్గా ఇంకా మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసినాము. ఇంతకీ మా తమ్ముడిది అయితే రిసెప్షన్ ఉంది. మ్యారేజ్ ముందు రోజే అయిపోయింది కానీ రిసెప్షన్కి అయితే మేము అటెండ్ అయినాం అనమాట. ఇక్కడ జరుగుతున్న తంతు వచ్చేసి పెళ్లి కూతురుతోని ఇంకా అత్తలకు కానీ తోటి కోడళ్ళకు కానీ ఆయన ఇంకా ఆడపడుచులకైతే పండ్ల పుల్ల ఇస్తారన్నమాట, వేప పుల్ల. అలా ఇచ్చి కాళ్ళు కొంచెం ఒత్తడము, ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి. ఇదొక్క పాతకాలంలో చూసిన ఫార్మాలిటీ అన్నమాట. ఏదైనా కానీ ఆచారాలు పాటించడం మన వంతు కదండి. ఈవెన్ నేను కూడా చేశాను, అందరు చేస్తారు, అది ఫార్మాలిటీసు. బట్ ఇలా కొంచెం ఒత్తడం అంటే మరీ ఏదో గంటలు కానీ అదొక ఫార్మాలిటీ అన్నమాట. బట్ వాళ్ళు అలా తిడుతూ ఉంటారు. మనం కాళ్ళు తెచ్చుకుంటా ఉంటే వాళ్ళు పాటలు పాడి తిడుతూ ఉంటారు అన్నమాట. అదొక గమ్మత్, చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఇది మొత్తానికి అందరు అయిపోయారు. దాని తర్వాత మా వంతు అన్నమాట, ఆడపడుచుల వంతు. సో మొత్తానికి మనం ఎందుకు ఈ మంచి సన్నివేశాన్ని మనం ఎందుకు వదులుకోవాలి, మనం కూడా దీన్ని కొంచెం గ్రాప్ చేసుకుందాం, మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇదొక ఆనందకరమైన తంతు అన్నమాట. బట్ అది కొంచెం ఫన్నీగా ఉంటుంది, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను చెప్తున్నాను కదండి, పుట్టింటి వాళ్ళతో మనం ఏ పండుగలు చేసుకున్నా, ఎలాంటి శుభకార్యాలు చేసుకున్నా కానీ, మనం క్యాజువల్గా మీట్ అయినా కానీ ఆనందము నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట.
ఇంకా మా మరదలతోని ఇలా మరదలే అవుతుంది నాకు తమ్ముడు భార్య. నేను మా అక్కని నేను పరిచయం చేసుకుంటాను అన్నమాట. తెలుసు అని చెప్పేసి అంటుంది. నేను ఒకసారి ఫోన్లో కూడా మాట్లాడినా అన్నమాట. బట్ అది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవన్నీ. ఇంకా దాని తర్వాత నేను మా అక్క టన్ తర్వాత నా టన్ అన్నమాట. మా చెల్లేమో వీడియో తీస్తుంది. ఇంకా మా అక్క కూడా ఇంకా రెడీ అవ్వడానికి కొంచెం లేట్ అయింది. ఇంతకీ మా శారీస్ ఎలా ఉన్నాయి చెప్పండి. మేము కొంచెము మ్యాచింగ్ శారీస్ అయితే తీసుకున్నాము. అంటే మా చెల్లెను మా అక్క ఇద్దరు కొంచెం ఒకే కలర్ తీసుకున్నారు. ఇంకో మా పెద్దక్కను ఇంకా నేను ఇంకా కొంచెం డిఫరెంట్. మా ఇంకో పెద్దక్క కూడా తీసుకున్నాం, కానీ ఇంకా అక్క కొంచెం బ్లౌజు అలా కొంచెం కాలేదు కాబట్టి అక్క ఒక్కతే కట్టుకోలేదు. కానీ తీసుకొని కూడా 2 months అవుతా అనుకుంటున్నాను. బట్ మా అక్క వాళ్ళే స్టిచ్చింగ్ చేసుకొని తీసుకొచ్చేసారు నా శారీ. వాళ్ళు ఎలా ఉందో శారీ, మా శారీ కలర్స్ ఎలా ఉన్నాయి, మోడల్ బాగుందా కామెంట్ చేయండి చూద్దాం. సో అది శారీ వచ్చేసి 780 రూపీస్ ఎంతో పడింది. ఈచ్ వన్ శారీ వచ్చేసి 780 రూపీస్. బట్ అలాగా నేనైతే కాళ్ళే మొద్దులే, జస్ట్ అలా అది ఫార్మాలిటీస్ కాబట్టి ఏదో అలాగా. ఎందుకంటే మనం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి అవన్నీ ఏం వద్దు, జస్ట్ బ్లెస్సింగ్స్ తీసుకో అని చెప్పేసి అన్నాను. सैलाने खुर्ची दो नहीं दो ही कोने का इधर बेटा हम सब मिले यार हम खुर्ची का ఆయన విన్నారు కదండి, అలా పాటలు పాడుతూ కొంచెం ఎంటర్టైన్మెంట్గా తిడుతూ ఉంటారు అన్నమాట. ఫన్నీ సన్నివేశం అదైతే సూపర్ ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఇంకా అమ్మను మేము అక్క చెల్లెళ్ళము అందరం కూడా కొంచెం ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం మ్యాచింగ్ కట్టుకున్నప్పుడు అయితే కొంచెం ఫోటోలు కొంచెం ఉండాలి కదా. ఇంకా మాత్రం ఇంకా మేము కలిస్తే గుంపులో గోయిందా ఎవరి గోల వాళ్ళది అట్లా ఉంటుంది. బస్ ఫొటోస్ అయితే సూపర్గా దిగాము. ఎవరి ఫోన్లో ఏమేమి ఉన్నాయో కూడా ఇక కలెక్ట్ చేసుకోలేదు. నా ఫోన్లో ఎవరికి మాత్రమే నేను పోస్ట్ చేశాను. తను వచ్చేసి మా పెద్దనాన్న, పెళ్లి కొడుకు వాళ్ళ పెద్దనాన్న అనమాట. పెద్దనాన్న వాళ్ళు ఇక్కడ నుంచి వేరే దగ్గర ఉంటారనమాట. ఇంకా అలాగా బట్ ఏదైనా కానీ అందరం కలిసినప్పుడు ఆ థ్రిల్లింగ్ వేరే ఉంటుంది. దాని తర్వాత స్టేజ్ ముందుకు వెళ్ళకముందే ఇంకా ఫస్ట్ అయితే మేము భోజనాలు చేస్తున్నాం అనమాట. భోజనాలు వచ్చేసి నాన్ వెజ్ ఐటమ్ అయితే మటను అండ్ ఎగ్గు, బాగా రైసు, వైట్ రైసు, వెజిటేబుల్, ఇంకా వెజ్లో పప్పులు, వంకాయలు, ఇంకా అని ఇంకా మొత్తానికి ఇంకా మేమైతే మటన్ ఒక ఎగ్ వేసుకున్నాము. చికెన్ కామన్ అయిపోయింది కాబట్టి ఎగ్ కూడా నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. బట్ ఇది మొత్తానికి అందరి కళ్ళు మా అక్క చెల్లెల పైనే అన్నమాట. ఎందుకంటే మేము ర్యాండమ్గా ఏదో అనుకోకుండా తీసుకున్నాం శారీస్, వేరే అకేషన్కి తీసుకున్నాం కానీ ఇలా యూజ్ చేసుకున్నాం అన్నమాట. అందరం తింటా ఉన్నాము. ఇంకా మా వదినలు, మరదళ్ళు, ఇంకా మేము, ఇంకా అందరు రిలేటివ్స్ అందరు కూడా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ అందరం అయితే భోజనం చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మొత్తానికైతే స్టేజ్ పైనకి వచ్చేసారు. ఇంకా మేము కూడా ఆ రోజు తినేసి మొత్తానికైతే ఇక్కడికి వచ్చేద్దామని చెప్పేసి ఇంకా ఫోటోషూటు. ఇంకా మొత్తానికి ఇది అసలు చాలా రోజుల తర్వాత మా ఇంట్లో జరిగిన ఒక శుభకార్యం అన్నమాట. బట్ ఏదైనా కానీ ప్రతి ఇన్సిడెంట్స్ని మేము హ్యాపీగా అంతా కూడా అండ్ ఇంకా మేము కూడా అయితే స్టేజ్ పైన కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాం అన్నమాట. మొత్తానికి అది ఇంత కార్యక్రమం అయిపోయాక చిన్నగా ఫన్నీగా ఇలా కొంచెం డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ ఉండకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అలాగా
బట్ ఇది మొత్తానికి ఊర్లో జరిగిన చాలా రోజుల తర్వాత ఒక మంచి పెళ్ళి అయితే పెళ్ళి అనే వస్తుంది, రిసెప్షన్ అయినా కానీ పెళ్ళి అనే వస్తుంది. సో ఇంకా చాలామంది అడుగుతుండొచ్చు అక్క శారీ లింక్ పెట్టండి అని చెప్పేసి. శారీ అయితే మేము ఆఫ్లైన్ తీసుకున్నాం కాబట్టి లింక్ అని చెప్పలేను. చెల్లె వాళ్ళను అక్క ఇద్దరు కలిసి సిస్లలో తీసుకున్నారన్నమాట, ఏదో షాపింగ్ మాల్లో. నాకు కూడా అంత ఎగ్జాక్ట్ పేరు తెలియదు. ఇంకా ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా వాళ్ళిద్దరే తీసుకొని మొత్తానికి ఇది. బట్ ఏదైనా కానీ శారీస్ అయితే కలర్ కాంబినేషన్స్ ఇలా చాలా చాలా బాగా అనిపించింది. క్లాత్ వైజ్ కూడా బాడీ హగ్గింగ్ క్లాత్ అనిపించింది, అంత డిగ్నిటీగా, అంటే స్టిఫ్ ఐటమ్ కాకుండా బాడీ హగ్గింగ్ శారీ అనిపించింది. ఎనీవేస్ అండి, మొత్తానికి ఇది చిన్నగా అయితే అంతా ధూమ్ధామ్ చేసుకొని మళ్ళీ నేను వెంటనే రిటర్న్ అయిపోవాలి. నాకు ఎందుకంటే టైం కూడా లేదు. బస్ వచ్చేసి కూడా 3కో 2:30కో 3 o'clockకి బస్ వస్తుందంటే మళ్ళీ నేను ఆ బస్సు వరకు రెడీ ఉండాలి. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ లక్కీ కూడా బాగలేదు. మా ఆయనకు అన్నాను ఒక రోజు ఉండొచ్చా అని చెప్పేసి, అంటే అదంతా ఏం కుదరదు. అండ్ ఇంకా సమ్మర్ కదా అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటి ముందరే నిమ్మకాయ చెట్టు ఉంది. అసలు ఇల్లు షిఫ్టింగ్ అయినప్పటి నుంచి ఇంట్లో ఒక నిమ్మకాయ కూడా లేదు. ఇంకా అందుకనే కొన్ని నిమ్మకాయలు అయితే కోసుకున్నాను. ఇంకా ఒక్కొక్కడ కొంచెం ఎల్లో కలర్ వచ్చినాయి కానీ నాకు పెద్దగా అందలేదు, తెంపనికి కూడా రావట్లేదు. పైగా ఎండ కూడా టూ మచ్ ఉండింది. ఇంకా అందుకనే కిందర సైడ్ ఉన్నాయి కొంచెం అయితే నేను అక్కడక్కడ కొన్ని నిమ్మకాయలు ఒక 10 అలా తెంపుకున్నాను అనుకోండి. చాలామంది అమ్మ వాళ్ళ ఇంటి ముందరున్న వాతావరణం ఇష్టపడే వాళ్ళు చాలా బోల్డమంతమంది ఉన్నారు. ఎందుకంటే కలిసినప్పుడు చెప్తా ఉంటారు, మీ అమ్మ వాళ్ళ ఇంటి ముందు వాతావరణం అంటే నాకు చాలా ఇష్టము, చాలా బాగుంటుంది క్లైమేట్ అని చెప్పేసి. నాకు కూడా చాలా ఇష్టము, ఇంట్లో కంటే నాకు బయట అంటేనే ఇష్టము. ఇంకా అందరం కూడా కలిసి ఇలాగైతే కాసేపు డిస్కషన్ అన్నమాట. మీ అందరికి ఒక విషయం చెప్పడం అసలు నేను చెప్పాలనుకోలేదు, ఎందుకంటే టైం వచ్చినప్పుడు చెప్తాను. చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది మధ్యకాలంలో నా పుట్టింట్లో. అది నా జీవితంలో మర్చిపోలేను. చాలా బాధాకరమైన ఇన్సిడెంట్ జరిగింది. సమయం సందర్భం వచ్చినప్పుడు ఫోన్ పోతున్నాను చిన్నమ్మాయి థమ్స్అప్ కావాలని థమ్స్అప్ పోతుంది. చాలు 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 केवढं जारी चेता अरे हां मैं तुम्हाला कमरा दे रुपये चला नहीं पूछा पण जारी कोणी आड मात्र रे रे हां 2 किलो चिले नहीं बस तो डिग रहा है आता पानी कोणी यार थोड़ा पर అయితే ఇంకా నేను వెళ్ళిపోతున్నాను. కూర్చోలేదు చిన్నమ్మ ఇంటి ముందర, టైం సరిపోలేదండి. అయితే ఆ చిన్నమ్మ నువ్వు కూల్ డ్రింక్ కూడా తాగలేదు కనీసం అని చెప్పేసి అమ్మ అయితే ఇంకా కూల్ డ్రింక్ తీసుకొస్తుంది. అస్సలు వీళ్ళ ప్రేమకి ఏం పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంత ఆప్యాయంగా చూసుకుంటారు అసలు. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను వెళ్తున్నా అని చెప్పేసి రోడ్డు వరకు సాగనంపడానికి వీళ్ళంతా నాకు తోడుగా అన్నమాట. ఇంకేం కావాలి చెప్పండి. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసినాము. లక్కీ అయితే ఫుల్ హైపర్, అందుకని లక్కీ అని తీసుకెళ్ళలేదు. వాళ్ళ నాన్న లక్కీ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇక ఇప్పుడైతే మొత్తానికి ఫుల్ అలసిపోయిన. ఎండలు కూడా టూ మచ్ ఉన్నాయి ఎండలు. మా ఇంటి పైన నుంచే వ్యూ అస్సలు చల్లగా, ఇక్కడే పీస్ఫుల్గా ఉంది. నాకైతే సన్సెట్ అవుతుంది, అస్సలు మస్తు ఉంది వ్యూ అయితే. మొత్తానికి ఇంటికి వచ్చే వరకు ఈ టైం అయిపోయింది కదా లక్కమ్మ. ఏం లక్కీ బాగా ఏడ్చినాను. వాళ్ళ నాన్నని ముప్పు తిప్పలు పెట్టింది ఇలా. అండ్ ఇంకా చూసారు కదండి, మొత్తానికి ఓవరాల్గా అయితే అన్ని కార్యక్రమాలు అన్నీ చేసుకొని ఇంటికి వచ్చిన ఎన్నో స్వీట్ మెమొరీస్ అన్నీ క్యాప్చర్ చేసుకొని అయితే వచ్చిన ఇవాళ వీడియో అయితే ఇదండి. అన్ని స్వీట్ మెమొరీస్, బాధలు, ఆనందాలు అన్నీ ఉంటాయి లైఫ్ అన్నాక. బట్ ఏం చేస్తాము, కొన్ని సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేస్తూ ఉంటుంది. సో ఇది మా వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? అయితే వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా చూసినైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.